వెల్కమ్ టు మూవీపురం. తెలుగు సినిమా అంటే మనకి పెద్ద స్టార్స్, బిగ్ బడ్జెట్ సినిమాలు, గ్రాండ్ సెట్స్. ఇప్పుడైతే వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాలే. ఇదంతా కాయిన్కి ఒకవైపు, కాయిన్కి ఇంకో వైపుగా ఉంది. ఒక ఇయర్కి తెలుగులో దాదాపు 200 పైగా సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ దాంట్లో 10-15% మాత్రమే హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్కి బ్రేక్ ఈవెన్ తెస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్కి ఒక జాతరలాగే, థియేటర్ నుంచి సినిమా రిలీజ్ వరకు పండగలాగా సెలబ్రేట్ చేస్తారు. ప్రొడ్యూసర్ది ఏముంది సార్, ఆయనకి చేతనైందంతా ఖర్చు పెట్టి వెళ్ళిపోతాడు. ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ తాహతుకు మించి ఖర్చు పెడతారు. ఐఎంబిడిలో 8కి పైగా ఉండే రేటింగ్స్ ఉన్న తెలుగు సినిమాలు 100 పైగా ఉన్నాయి. అలాగే 5 కంటే తక్కువ రేటింగ్స్తో ఉన్న సినిమాలు కూడా దానికంటే ఎక్కువే ఉన్నాయి. ఈరోజు మన టాపిక్ వాటి గురించే. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మూవీ 2011 సంక్రాంతికి రిలీజ్ అయిన పరమవీర చక్ర. ఇది దాసరి నారాయణరావు గారి 150th మూవీ. బాలకృష్ణ గారు ఇందులో డ్యూయల్ రోల్ చేశారు. ఒకటి ఆర్మీ మేజర్గా, ఇంకొకటి మూవీ యాక్టర్గా. స్టార్ కాస్ట్ అమిషా పటేల్, నేహా దుపయా, జయసుధా గారు లాంటి చాలామంది పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు. పేట్రియాటిక్ టీమ్, ఆర్మీ బ్యాక్గ్రౌండ్, పేపర్పై చూస్తే అన్నీ స్ట్రాంగ్గా కనపడతాయి. కానీ ఈ సినిమాకి ఐఎంబిడిలో ఉన్న రేటింగ్ ఎంత తెలుసా? కేవలం 10కి 1.8. 18 కాదు, 1.8 మాత్రమే. తెలుగు సినిమా ఐఎంబిడిలో వర్స్ట్ రేటెడ్ మూవీస్ అని కొడితే ఈ సినిమా ఇప్పటికి కూడా టాప్లో వస్తుంది. ఐఎంబిడిలో ఒక రివ్యూర్ రాశాడు, ఇందులో స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, పరమవీర చక్ర కాదు, పరమ చెత్త మూవీ అని పెట్టాల్సింది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంత వీక్గా ఉంటుందంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఇదేరా స్టోరీ అని క్యారెక్టర్సే ఎక్స్ప్లెయిన్ చేయించారు. కానీ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాకి నంది అవార్డు వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు. నంది అవార్డు నేషనల్ ఇంటిగ్రేషన్ కేటగిరీలో వచ్చింది, కానీ ఐఎంబిడిలో మాత్రం 1.8. మా లిస్ట్లో ఉన్న నెక్స్ట్ సినిమా 2005లో రిలీజ్ అయిన వీరభద్ర. మళ్ళీ బాలకృష్ణ గారిదే. ఏదో కావాలని చేసింది కాదు, టాప్ 5 లీస్ట్ రేటెడ్ మూవీస్లో ఆయన సినిమాలే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆయన గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం, అక్కడ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీరభద్ర అనే సినిమాలో ధనుశ్రీ దత్త, సదా హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. షియాజీ సిండే, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు విలన్స్, మణి శర్మ మ్యూజిక్, స్టార్ కాస్ట్ కూడా బాగుంది. దీనికి ఈ సినిమాకు వచ్చిన ఐఎంబిడిలో రేటింగ్ మాత్రం 2.2/10. అది కూడా కేవలం 270 మంది మాత్రమే ఓట్స్ చేశారు. అది కూడా చాలా తక్కువ రేటింగ్ వేశారు. బాలకృష్ణ గారికి కోర్ ఫ్యాన్స్ మాత్రం బిఎన్సి సెంటర్స్లోనే ఉంటారు. వాళ్ళని కూడా ఈ సినిమా ఇంప్రెస్ చేయలేకపోయింది. సినిమాలో సీన్స్ అన్ని ఓవర్ ద టాప్ ఉంటాయి. అరవడం, తోగడం, గెంతడం, అబ్బో ఇంక చెప్పలేములే. దానివల్లే సినిమా పోయిందని నా ఒపీనియన్. మా లిస్ట్లో నెక్స్ట్ మూవీ 2022లో రిలీజ్ అయిన లైగర్. 125 కోట్ల బడ్జెట్తో పూరి జగన్నాథ్ డైరెక్షన్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్తో కలిపి ఆయన ప్రొడ్యూస్ కూడా చేశాడు. మైక్ టైసన్ స్పెషల్ క్యామియో. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో ఒకటే రోజు రిలీజ్ చేశారు. పెట్టిన డబ్బులు 125 కోట్లు అయితే వచ్చిన డబ్బు మాత్రం 60 కోట్లు. అది కూడా డిజిటల్ అండ్ ఓటీటీ రైట్స్ కలుపుకొని. విజయ్ దేవరకొండ, అనన్య పాండ్య, రమ్యకృష్ణ, చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. కానీ దీనికి వచ్చిన ఐఎంబిడి రేటింగ్ 2.6/10. అది కూడా 48,000 మందికి పైగా ఓట్స్ చేశారు. అంటే చాలామంది సినిమా చూశారు. చూసిన వాళ్ళలో చాలామంది ఒక స్టారే ఇచ్చారు. సినిమా ప్రమోషన్స్లో మూవీ టీం మాత్రం సినిమాలో మైక్ టైసన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని ఓదరగొట్టాడు. కట్ చేసి సినిమాలో చూస్తే ఆయన ఉన్న స్క్రీన్ టైం చాలా తక్కువ. మూవీలో ర్యాండమ్ డైలాగ్స్, ఎక్కువ ఫైట్ సీన్స్, లవ్ ట్రాక్ అయితే వర్స్ట్. అసలు ప్రాపర్ క్లైమాక్స్ లేకుండా సినిమా ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ డ్రామా జోన్లోకి వచ్చేసాడు మళ్ళీ. మా లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ వినయ విజయ రామ. అప్పటికే బోయపాటి సీను మంచి ఫామ్లో ఉన్నారు. రామ్ చరణ్తో సినిమా, అది కూడా 100 కోట్ల పైన బడ్జెట్ అనగానే మంచి హైపే క్రియేట్ అయింది సినిమాకి. సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. బోయపాటి సినిమాలు అంటేనే కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయి. ఈ సినిమాలో కొంచెం ఓవర్గానే ఉంటాయి. నన్ను అడిగితే మెయిన్ కల్ప్రిట్ ఎడిటర్ అని చెప్తాను. ఒక దగ్గర రావాల్సిన సీన్ ఇంకెక్కడెక్కడో వస్తుంది. దీనికి లింక్ కట్ చేసాడు ఆయన తాగి ఎడిటింగ్ చేశాడో వీళ్ళు చూడకుండా రిలీజ్ చేశారో తెలియదు. కానీ మొత్తానికి ఈ సినిమాకి ఐఎండిబిలో ఉన్న రేటింగ్ 3.7/10. రోటన్ టొమాటోస్లో అయితే క్రిటిక్స్ 0% స్కోర్ ఇచ్చారు ఈ మూవీకి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్కి పర్సనల్గా అపాలజీ లెటర్ రాసి రిలీజ్ చేశారు. దాని తర్వాతే ఆయన రంగస్థలంతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సినిమాతో. మా లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఆదిపురుష్. ఫస్ట్ దీనికి వచ్చిన ఐఎండిబి రేటింగ్ చెప్తాను, 4.6/10. 89,000 మంది పైగా ఓట్స్ చేశారు. కానీ నన్ను అడిగితే ఈ రోజు నేను చెప్పిన లిస్ట్లో
ఇదే రాడ్ రాంబోలో సినిమా. బాహుబలితో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్తో రామాయణం తీస్తున్నాం అని చెప్పి 500 నుండి 700 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. ఈ కళాఖండాన్ని తీశారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు రామాయణం అన్నారు. రిలీజ్ అయిన తర్వాత రామాయణం కాదు ఇది, కేవలం రామాయణం నుండి ఇన్స్పిరేషన్ అన్నాడు. సినిమాలో ఇప్పటిదాకా మనం హాలీవుడ్లో చూసిన ఏలియన్లు అన్నీ పెట్టేశాడు. రావణుడికి స్పైక్స్ ఉంటాయి, చింపాంజీలు ఉంటాయి, ఏదేదో పెట్టేశారులే సినిమాలో. ఆఖరికి గబ్బిలాలను కూడా వదలలేదు ఆ డైరెక్టర్ ఓం రావు. 500 కోట్లు పై పెట్టిన సినిమాకి 300 కోట్ల వరకు వచ్చాయి. అది కూడా నన్ను అడిగితే కేవలం ప్రభాసం చూసి వచ్చినట్టున్నాయి. సినిమాకిలో విఎఫ్ఎక్స్ అంత వీక్గా ఉన్న ఇండియన్ సినిమా మనం ఇప్పటిదాకా చూడలేదు. 1990s 1970sలో వచ్చిన సినిమాలో కూడా దీనికంటే విఎఫ్ఎక్స్ చాలా బాగానే పెట్టారు. క్యారెక్టర్ డిజైనింగ్ కానీ, అసలు ఆ లంక డిజైనింగ్ కానీ, ఇండియాలో చిన్నపిల్లని అడిగిన 80% రామాయణం కరెక్ట్గానే చెప్తారు. ఈ ఓం రావత్కు మాత్రం చిన్నప్పటి నుంచి రామాయణం విన్నట్లేడు. అసలు రామాయణానికి ఈయన తీసిన రామాయణానికి ఏ సంబంధం ఉండదు. అందుకే సినిమా రిలీజ్ అయిన తర్వాత కొడతారేమో అని, ఇది రామాయణం కాదు, రామాయణం నుంచి నేను ఇన్స్పైర్ చేసుకున్నాను అన్నాడు. 2023లో ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్కి ముందు ఐఎంబిడిలో మోస్ట్ ట్రెండింగ్ సినిమా ఇది. రిలీజ్ అయిన తర్వాత పత్తా లేదనుకోండి. ఇప్పటిదాకా చెప్పినటువన్నీ ఐఎండిబిలో తక్కువ రేటింగ్ ఉన్న సినిమాలే. ఇంకా ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆదిపురుష్ తర్వాత కల్కితో ప్రభాస్ 1000 కోట్లు కలెక్ట్ చేశాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ లెవెల్లో ఫేమస్ అయిపోయారు. బాలకృష్ణ గారు ఎప్పటికీ ఫ్యాన్స్కి లెజెండే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, సక్సెస్కి ఒక ఫౌండేషన్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్లో ఈ 5 సినిమాల్లో మీకు మోస్ట్ షాకింగ్గా అనిపించింది ఏదో తెలియజేయండి. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్.